హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్లో మరో సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చాను. అదే బేల్పూరి అండి. బేల్పూరి చేయబోతున్నాను. బేల్పూరి కోసం మరమరాలు, క్యారెట్ తురుము, ఆనియన్ తురుము, టమాటో, ఒక పచ్చిమిర్చి సన్నగా తరిగింది, కొత్తిమీర, గ్రీన్ చట్నీ, కొంచెం చింతపండు, ఒక 2 ఆలుగడ్డలు ఉడకబెట్టుకున్నవి, సేవు, బోందు, చాట్ మసాలా తీసుకున్నాను. ఇప్పుడు వంటలోకి వెళ్దాము. నా ఛానల్ని కనుక మొదటిసారి ఎవరైనా చూస్తున్న వారైతే ఆ ఛానల్కి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కారం అండి, ఈ స్పూన్ తోటి 1/2 స్పూన్ వేస్తున్నాను నేను కారం. ఉప్పు అనేది కొంచెమే వేసుకోవాలండి, ఎందుకంటే మరమరాల్లో కొంచెం ఉప్పగా వస్తే ఉప్పు ఉంటుంది. 1/2 స్పూన్ వేస్తున్నాను ఈ స్పూన్ తోటి. తర్వాత టేస్టింగ్ సాల్ట్ వేసాను. తర్వాత కొంచెం ధనియా పౌడర్. ఇది 5 మినిట్స్లో చేసుకునే స్నాక్ ఐటమ్ అండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే చాలా ఇష్టంగా తింటారు ఇటువంటి స్నాక్ ఐటమ్స్ పెడితే. మళ్ళీ ఇది ఆయిల్లెస్ కాబట్టి హెల్దీ కూడా. ఇప్పుడు ఇవి వేసుకొని ఇవన్నీ మంచిగా కలుపుకొని ఇందులో పొటాటో పీసెస్ వేసుకొని ఇవి కూడా మంచిగా కలుపుకొని గ్రీన్ చట్నీ 2 స్పూన్స్ అండి, ఇది వేసేసుకొని ఇది నేను కొంచెం చింతపండు రసం వేస్తున్నానండి పులుపుదనం కోసం. నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ అంత చింతపండు రసం. చూడండి, ఇంతే, ఎక్కువ వేయద్దు. ఇందులో కొంచెం షెజ్వాన్ సాస్ స్పైసీనెస్ కోసం ఇంతే వేస్తున్నాను. వేసేసి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, టమాటో, ఆనియన్, కొత్తిమీర, క్యారెట్ కొంచెం కొంచెం ఆపినానండి, మళ్ళీ మీరే వేసుకుందాము టాపింగ్ లాగానే. ఇదంతా మంచిగా ఇట్లా కలపాలి చేతి. చాలా బాగుంటుందండి. గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇది టక్న చేసి పెట్టేయచ్చు, చాట్ లాగా. ఇప్పుడు తీసుకున్న మరమరాలు వేసేసుకోవాలి. నేను ఒక 4 కప్స్ తీసుకున్నానండి ఈ కప్ తోటి. మరమరాలు వేసుకొని మనం కలుపుకున్న మిక్చర్ అంతా ఇందులో కలిసేటట్టు కలుపుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా వస్తుందో. తర్వాత ఇందులో తీసి పెట్టుకున్న మిగతా కూరగాయలన్నీ, ఈ టమాటో, క్యారెట్ ఇవి ఉన్నాయి కదండి, ఇవి వేసేసుకొని కార బూందీ అండి ఇది. ఇందులో వేపిన పల్లీలు వేసుకోవాలి, బూందీ వేసుకోవాలి. నేను ఇందులో కార బూందీ తీసేసుకుంటున్నాను, అన్నీ ఉంటాయి కాబట్టి. ఇట్లా మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని సేవ్ వేసేసుకోవాలి కొంచెం. ఇది సేవ్ అనేది నేను హల్దీరామ్ కొనుక్కొచ్చుకున్నానండి. చూడండి, 5 నిమిషాలలో తయారైపోయే బేల్పూరి రెడీ అయిపోయిందండి. మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వంటలు నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న స్వగృహ కిచెన్. థ్యాంక్ యూ. ఈ బేల్పూరిని బౌల్లో తినడం కంటే ఇలా పేపర్ ఫోల్డింగ్లో వుడెన్ స్పూన్ పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. పేపర్ ఫోల్డింగ్ ఎలా చేయాలంటే, ఇలా ఒక పేపర్ని తీసుకొని కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని, చూడండి ఈ బ్యాక్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా. ఇప్పుడు ఇందులో
ఇలా వేసేసుకొని కొంచెం పైనుంచి సేవ్ వేసుకొని ఇది ఎంజాయ్ చేయడమే. చూడండి, టేస్టీ టేస్టీ బేల్ పూరి రెడీ అయిపోయింది. మీరు కూడా చేసుకొని మీ ఇంట్లో ఎంజాయ్ చేయండి.